దోసకాయ పచ్చడి ఒక్కసారి తింటే నాలుక నాట్యం చేయాల్సిందే. దానికోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగాక కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి బాగా మగ్గించాలి. ఇలా 2 వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మగ్గాక వీటన్నింటిని ప్లేట్లో వేసి చల్లార్చాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన దోసకాయ ముక్కలు, కొంచెం పసుపు వేసి 50% ఉడికించాలి. ఇలా ఉడికాక ఈ ముక్కలన్నింటిని కూడా చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వేయించిన పల్లీలు మిక్సీ పట్టి తర్వాత సగం ముక్కలను పక్కన పెట్టి మిగతా దోసకాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టాలి. అలా కాకుండా మొత్తం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టాక ఒక ఉల్లిపాయ ముక్క వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి వేగాక మిక్సీ పట్టిన పచ్చడి, మిగిలిన దోసకాయ ముక్కలు వేసి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది వేడి